గోదావరి నీళ్లను రాయలసీమకి ఇస్తామని చెప్పిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ చేసిన తప్పులను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై నిందలేంటని మండిపడ్డారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను బొట్టు పెట్టి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు హస్తం లీడర్స్. కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితంగానే హైదరాబాద్ లో సామాజిక న్యాయ సమర భేరీ సక్సెస్ అయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సభకు విచ్చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ కార్యవర్గ భేటీల్లో ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్లో ఎంతో స్ఫూర్తి నింపారన్నారు పీసీసీ చీఫ్. బీఆర్ఎస్ హయాంలోనే అప్పటి ఏపీ సీఎం జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించి గోదావరి నీళ్లు రాయలసీమకు ఇస్తామని కేసీఆర్ చెప్పారన్నారు ఎంపీ మల్లు రవి. కేసీఆర్ చేసిన తప్పులను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై నిందలేంటని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు గుడ్డ కాల్చి మీద వేయడం మానుకోవాలని హెచ్చరించారు మల్లు రవి. పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల నిధులతో బోర్లు వేయించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాపులపల్లిలో పోచమ్మ ఆలయం దగ్గర నీటి సమస్యను ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. వెంటనే స్పందించిన ఎంపీ తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు 2 బోర్లు మంజూరు చేశారు. అడిగిన వెంటనే తాగునీటి సమస్య తీర్చినందుకు ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ది కాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ సభ సక్సెస్ తో ఓర్వలేకనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చర్చకు రాని అసమర్థుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఎవరి కాళ్లు గుంజుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి నీకు లేదు. మీ నాన్నకేమున్న స్థాయి నువ్వు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు జవాబు చెప్పలేనివి. నీలో నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ మీద దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలో ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది. ఏ సోయి లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం. తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు. అసెంబ్లీకి రావాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి బొట్టు పెట్టి పిలుస్తుంటే ఎందుకు రావడం లేదని నిలదీశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఏపీతో నీళ్ల పంచాయతీ పెట్టిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. జగన్ కు కోడి పులుసు, కేసీఆర్ కు చేపల పులుసు తినిపెట్టుకున్నది మీరే కాదా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. కేసీఆర్ గారు ఎట్లా అడగరు? అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అంటే ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఎట్లా కనబడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా? పులుసులు తినడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళా మా మీద నిందలేసుడు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణితో 30 లక్షల మంది భూ హక్కులు లేకుండా ఇబ్బంది పడుతున్నారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శించారు. పేదలకు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వేలం వేసి అమ్మిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపించారు. దివాలా తీసిన అమెరికా కంపెనీకి రైతాంగ భూములు కేటీఆర్ అప్పచెప్పలేదా అని ప్రశ్నించారు కోదండరెడ్డి. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ ఇంద్ర మహిళా శక్తి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మహిళా శక్తి విజయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.